ఎల్లమ్మ, మైసమ్మ, కట్టమైసమ్మ, పోచమ్మ, పాలపోలమ్మ, చింతపోలమ్మ, అందరమ్మలు కాస్త దయచేసి మా మీద కనికరించండి అమ్మా. వీడేంటి నాన్ స్టాప్ గా నవ్వించరా అంటే కళ్ళు మూసుకుని నమస్కారం పెడుతున్నాడు. రే మను, ఎవరికిరా దండం పెడుతున్నావు? ఇంకెవరికిరా? సబ్స్క్రైబ్ చేసుకున్న దేవుళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకోబోయే దేవుళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న దేవుళ్ళకి అందరికీ దండం పెడుతున్నారా? దండం పెట్టినంత మాత్రాన ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోర్రా. అర్థమైందిరా? నా కామెడీతో కవ్విస్తా, నా చేష్టలతో మురిపిస్తా, మొత్తానికి వీళ్ళందరి మనసులు దోచేస్తా. చూసారా సార్ డబుల్ యాక్షన్? సరే అదేదో ఫాస్ట్ గా చేసి ఆగట్టుకోరా బాబు, లేకపోతే వీడియోని మధ్యలోనే స్కిప్ కొట్టేస్తారు. ఆగండి 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 ఆగండి, అప్పుడే లైక్ కొట్టకండి, స్కిప్ కొట్టకండి, వీడియో మొత్తం చూసి అప్పుడు కొట్టండి. ఇక వెళ్ళిపోదాం వీడియోలోకి. ఎండాకాలంలో వేడి నీళ్ళేంట్రా? మతేమన్నా పోయిందా నీకు? నాకు అదంతా తెలీదమ్మా, నాకు వేడి నీళ్ళు కావాల్సిందే. కుదరదని చెప్పా కదా. నేను కావాలనే చెప్పాగా. ఎవడ్రా నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను దబాయిస్తున్నావు? తొక్క తీసి కూర వండేస్తా ఏమనుకున్నావు? నువ్వు తొక్క తీస్తే నేను మీ ఆయన పరువు తీస్తావు. తీసుకో, ఎవడికి కావాలి తొక్కలో పరువు? ఎక్కడికి రా ఊపుకుంటూ వెళ్తున్నావు? ఇంకెక్కడికి? నీ పరువు తీసి పాతరేయడానికి. అలానా? అయితే సరే. కోతున్నా కొడుక ఆగరా, ఏమైందిరా? ఎందుకంత ఆవేశం? చెప్తే పరిష్కరిస్తాంగా. నాకు వేడి నీళ్ళు కావాలంటే అమ్మ తొక్క తీసి తోటకూర ఉండేస్తా అని అన్నది. అదేదో కూసింది, నీకన్నా బుర్ర లేదా? తొక్క తీసి తోటకూర వండుతారా? అయినా బోడి వేడి నీళ్ళ కోసం నా పరువు తీస్తావా? చాలు, మోసుకొని లోపలికి 10 నిమిషాల్లో వేడి నీళ్ళు రెడీ కాలేదు, 11 నిమిషాలు నేను రోడ్ ఎక్కేస్తా. సరే, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. వేడి నీళ్ళు పెట్టు. నేను కావాలంటే మీరు పెట్టుకోండి. 2 minutes हो गया. డాడీ, నీకు వేడి నీళ్ళు పెట్టడం కూడా వచ్చా? ఇదేమన్నా బ్రహ్మ విద్యనా? పొయ్యి మీద నీళ్లు పెట్టి వేడి చేయడమేగా. కానీ నాకు మీడియం బాయిల్ లోనే ఉండాలి డాడీ. వేడి ఎక్కువైనా తక్కువైనా నాకు అస్సలు నచ్చవు, తెలుసుగా నీకు. మిడిల్ క్లాస్ మను, నాకు అన్ని మీడియం గానే ఉండాలి. ఏంట్రా ఒక సక్కాల ఈపు వాసిపోద్ది. మండుతున్నట్టుంది. సరే అయితే నేను బయటికి వెళ్తున్నా. ఆగరా, నీకు నచ్చినట్లు నేను వేడి నీళ్ళు పెడతాగా. ఏ రోజైనా నా కోసం ఒక చిన్న చీపురు పుల్లైన ఎత్తిన? ఈ రోజు మీ సవితి కొడుకు రాగానే అన్ని పనులు చేస్తుండ్రు. నువ్వు కొత్త ఫిట్టింగ్లు పెట్టకే, అసలే వీడెవడాని అయమయంలో ఉన్నా. నాకేం చెప్పొద్దు, రేపో మాపో మమ్మల్ని ఇంట్లోంచి గెంటేసేటట్టే ఉన్నారు కదా. ఎవరి పాప? సరళానా? పులిహోర కలిపేద్దాం. సరళా, నీ కళ్ళు మిలమిల, నీ డ్రెస్సు తలతల, నీ గజ్జెలు గెలగెల. ఎవరన్నది ఎవరి దగ్గర వాగావో నీకది ఆఖరి రోజు అవుతుంది. అయినా నిన్నెప్పుడు వాడితో చూడలేదు. నేనే వాడిని ఎప్పుడు చూడలేదు. అంటే నేను ఎప్పుడు వాడితో కలిసి తిరగలేదు, అందుకే నువ్వు చూసుండవులే. చాలా నోటి దూలింది. చేప పడాలంటే వల, పాప పడాలంటే దోల ఉండాలి కదా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చాలా ఎగస్ట్రాలు. కొబ్బరి బొండం తాగేటప్పుడు స్టాలు, నాలాంటి ఎగస్ట్రాలు కామన్ కదా. అయినా నువ్వు బాబ్జీ గారి ఫ్రెండ్ అన్నప్పుడే నాకు అర్థమైపోయింది నువ్వు ఎలాంటి వాడివో. మనుగాడు కాలేలోకి ఎంట్రీ ఇచ్చినాడంటే ఇక అమ్మాయిల మనసుల్లో కూడా ఎంట్రీ ఇచ్చినట్లే. ఇక చూపిస్తా నా తడాక, నా వశీకరణ శక్తితో అందరినీ ఆకట్టేసుకుంటా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హే కామరాజు. వస్తున్నా. ఏంట్రా కామరాజు, చొక్కాకి పాకెట్ తీసేసేవేంద్రా? ఉగాది రోజు పంతులు చెప్పారు కదరా, ఖర్చులు అదుపులో పెట్టుకోమని, అందుకే పాకెట్ లేపేసా. అందుకే ఏకంగా పాకెట్ తీసేవా? భలే వాడివిరా. మరేం చేయమంటావరా, అసలే ఈ ఏడాది నా రాశి శ్రీలంక కన్నా దారుణంగా ఉంటుందని చెప్పారు. అది కూడా అలా తగలింది కదరా. అలాగని చొక్కాకి జేబు చింపేసుకుంటావేంటి? అవునరా, ఖర్చులు అదుపులో ఉండాలంటే
ముందు బుద్ధి అదుపులో ఉండాలిరా. మందు బుడ్డి చూసాక ఇక బుద్ధి ఎలా అదుపులో ఉంటది చెప్పరా. సార్ ఏంటి సార్ అది? మాకైతే ఉంటుందిరా, నీకే ఉండదు. అందుకే ఈ ఏడాది కాలనీలో వయసు మూసేమని ఎంఆర్ఓకి లెటర్ ఇద్దామని డిసైడ్ అయ్యా. నువ్వెక్కడ దొరికావురా బాబు? నీ రాసి బాగోకపోతే వైన్షాప్ ముంచేస్తావా? దానికి బదులు నువ్వు తాగడం మానేచ్చు కదా. అది నా వల్ల కాదు, అందుకే నాకు దక్కని మత్తు మీకు కూడా దక్కకూడదని ఫిక్స్ అయ్యా. అందుకే కాలనీలో వైన్ షాప్లు ఎలాగైనా మూయిస్తా. ఒరే శేఖర్, వీడేంట్రా ఇలా తయారయ్యాడు? నువ్వైనా చెప్పరా. చెప్పితే వినేవాడైతే కామరాజు కాస్త ధర్మరాజు ఎప్పుడో అయి ఉండేవాడు. వాడు చెప్పినా వినడు. మరి ఇదే విషయం మన సర్పంచ్కి చెప్తామా? ఏహా, అవసరం లేదు. రోజుకు 40,000 సేల్ అయ్యే షాపుని ఎవడో బోడిగాడు చెప్పాడని చెప్పి మూసేస్తారా? మీరు అలానే అనుకోండిరా, చూపిస్తాగా నా తడాక. నువ్వు మూయించలేవని నాది 10,000 పందెంరా. సరేరా, నేను మూయిస్తానని నాది 10,000 పందెం రా. నీ అయ్య చూసుకుందాం, తాడో పేడ తేల్చుకుందాం. రా 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 రా. ఒరే పనికి మనోళ్ళారా, మీకు పంతులు గారు ఖర్చులు తగ్గించుకోమని చెప్తే మీరు పంతాలపై పందాలు కాస్తున్నారేంట్రా? అబ్బా అవును కదా. ఒరే నా పందెం క్యాన్సిల్. నీది క్యాన్సిల్ అయితే నాది పెన్సిలా? నాది కూడా క్యాన్సిలే. పంతులు గారు ఎలా ఉన్నారు? నమస్కారం పంతులు గారు. నమస్కారం నమస్కారం. ఏంటి ఇలా వెళ్తున్నారు? మరి గుడికి దారి ఇలానే ఉంది కదా నాయన. వారికి బార్కు తప్ప ఇంకేం దారులు పెద్దగా గుర్తుండవులే పంతులు గారు. ఒరేయ్ నువ్వు నిధులు మాట్లాడుతుంటే రాంగోపవర్మ పంచాంగం చెప్పినట్టుందిరా. చూసారా పంతులు గారు, ఇది వీళ్ళ బుద్ధి. రాముడు లాంటి మిమ్మల్ని రాంగోపవర్మతో పోల్చుతున్నారు. ఒరేయ్ మేమెప్పుడు అన్నావురా? నువ్వు సంసారం అయితే శ్రీరామనవమి రోజున గుడికి ఎందుకు వెళ్ళలేదురా? ఆ రోజు గుడికి వెళ్ళాలని చాలా ప్రయత్నించా, కానీ కొన్ని దుష్ట శక్తులు అడ్డుకున్నాయి. ఏం చేస్తాం? విన్నారుగా పంతులు గారు, వీడు అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. అంతేలేరా, నీ రాసి నడుస్తుంది కాబట్టి ఎన్నైనా చెప్తావు. మీలో మీరు గొడవ పడకండి నాయన. రేపు అందరూ తప్పకుండా గుడికి రండి. పంతులు గారు చివరిసారిగా అడుగుతున్నా, రాసి మార్చుకునే అవకాశమే లేదంటారా? అలా కుదరదని ఆ రోజు చెప్పాను కదా నాయన. చెప్పారులేండి, కాకపోతే మీ నోటుకొచ్చిన మంత్రాలన్నీ చెప్పైనా తాయెత్తులు కట్టైనా నన్ను ఈ గంట నుంచి కొంచెం గట్టెక్కించండి పంతులు గారు. తప్పు చేసావు నాయన. మొన్న శ్రీరామనవమి రోజున గుడికి వచ్చి 101 కొబ్బరికాయలు కొట్టి 108 ప్రదక్షిణాలు చేసుంటే కొంత పరిహారం జరుగుండేది. ఓ షట్, మరో మార్గమే లేదా పంతులు గారు? ఉంది. రేపటి నుంచి నువ్వు 108 రోజులు గుడికి వచ్చి ప్రతిరోజు 108 ప్రదక్షిణాలు చేస్తే చాలు. దెబ్బకి నా పాపాలన్నీ పోతాయా పంతులు గారు? పాపాలతో పాటు నువ్వు కూడా పోవచ్చు. నీ రాజు బాగుంది కాబట్టి ఎన్నైనా కోస్తావులే. సరే పంతులు గారు, మీరు చెప్పినట్టుగా చేస్తా. సర్వే జనా సుఖినో భవంతు. ఆ చెట్టు చూడండి. రండి ఎవరు లేరు. రండి. వస్తున్నాం, పద పద పద. రేయ్ ముసలోళ్ళ అలా నడుస్తున్నారంట్రా. చూసుకునిరా, నేను చూడరా ఎంత చెంగుమని వెళ్తున్నాను. నువ్వంటే కోతువు కాబట్టి అలానే వెళ్తాం, కానీ మేము మనుషులం కదా, ఇలా మెల్లగానే వస్తాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మీకు ఈ మధ్యన బాగా ఎటకారం ముదిరిపోయిందిరా. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మీ ప్యాంట్ లో గొడ్డు కారం వేయకపోతే అప్పుడు నన్ను అడగండి. రే మను, అంత పని చేయగరా? నీ మీద సరదాగా ఆట పడిస్తున్నాం అంతే. మూసుకొని రండిరా, మళ్ళీ తోట కబర్ వచ్చేస్తాడేమో. రండి ఆడొచ్చేలోపే మనం జంప్ అయిపోవాలి. అయినా అప్పుడే మామిడికాయలు కాసేసాయి అంటావా? మొన్నే ఉగాది వచ్చింది కదా. నాకు ఆ రోజే తెలిసిందిరా, ఒక్కొక్క ఎంత ఉందో తెలుసా? ఈ తోట నుంచి తెచ్చాడంట్రా మా సత్యం డాడీ. నువ్వు ఇప్పుడేమన్నా? నేనేమన్నారా? ఇందాకేమన్నావో మళ్ళీ చెప్పు. నాకు ఆ రోజే తెలిసిందన్న. ఏహే అది కాదు, దాని తర్వాత ఏమన్నావో చెప్పరా. ఒక్కొక్క ఎంత ఉంటుందో తెలుసా అని అన్నాను. నిజం చెప్పు, నువ్వు సత్యం డాడీ అన్నావు కదా. అన్నాను. సత్యం నాకు చిన్న డాడీ లాంటి వాడు, అందుకే డాడీ అని అన్నాను. ఓ అలానా, అయితే ఓకే. సరే పద కాయలు కోసుకుని వెంటనే వెళ్ళిపోదాం. చెప్తే నమ్మలేదు కదరా. చూసారా ఒక్కొక్క ఎంత ఉందో? పాకెట్ కూడా పడ్డం లేదురా. అవునరా, చాలా పెద్దగా ఉన్నాయి. నువ్వు చెప్తే నమ్మలేదు కానీ నిజంగా కాయలు చాలా బాగున్నాయిరా. పదండి ఇంటికి ఉప్పు కారం పెట్టుకొని తిందాం. పదండి. పద. మమ్మీ ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? వంట చేస్తున్నా. ఎందుకు మమ్మీ అంత కోపం? నేనంటే ఊరికే కైకేమని అరుస్తూనే ఉంటున్నా కదా. ఏమన్నావు? నేను నీ మీద కైకేలాగా అరుస్తున్నానా? మీ నాన్న ఉంచుకున్న దానికి పుట్టినా కూడా నేను ఇంట్లో ఉంచుకున్నాను చూడు, అదే ఎక్కువరా నీకు. తప్పమ్మా తప్పు. రాముడు లాంటి డాడీ మీద అలా నిందలు వేయడం తప్పు. ఏంట్రా తప్పు? ముక్కు మొహం తెలియనోడు ఇంట్లో పెట్టుకోవడం తప్పు కాదా?
మమ్మీ ఆల్రెడీ ఈ ముఖం 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మందికి తెలుసు మమ్మీ. అయినా నువ్వు ముక్కు ముఖం తెలియదు, చాలా వింతగా ఉంది. నీకు అలానే ఉంటదిరా, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది బాధ. సర్లే బాధపడక కానీ ఇంట్లో కందిపప్పు ఉందా? ఉంది కానీ అది నీకెందుకు? తోట నుంచి మామిడికాయలు తెచ్చా. పప్పు మామిడికాయ ఉంటే అదిరిపోతుంది మమ్మీ. నేను వండనంట. ఎందుకు మమ్మీ, నీకు వండరానా? నాకు అన్ని వంటలు వచ్చు, కానీ నువ్వెవడివో తేలేంత వరకు నీకు నచ్చిన కూరనే నేను చేయను. మమ్మీ అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకు. మీ ఫ్యామిలీ రేషన్ కార్డులోకి ఎంట్రీ ఇద్దామని ఫ్యామిలీ మోజీలోకి ఎంట్రీ ఇచ్చా మమ్మీ. అంటే నీకు ఇంతవరకు రేషన్ కార్డు లేదా? లేదు మమ్మీ. వాట్? ఏడ్చావులే. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అవమానం. వెంటనే నీ పేరు మిడిల్ క్లాస్ మను కాకుండా రేషన్ కార్డులెస్ మనుగా మార్చుకో. సత్యం ఇంట్లో ఉన్నాడంటవా? ఏమో ఎవడో తెలుసు, పిలిస్తేనేగా తెలిసేది. సత్యం గారు, ప్రెసిడెంట్ సత్యం గారు. చెప్పండి, ఎవరు కావాలి? ఏం కావాలి? ప్రెసిడెంట్ గారు కావాలి. ఆయన ఇంట్లో లేరు. నాకు చెప్తే మీరు ఆయన చెప్పినట్లే. నిన్ను చందా అడిగితే ఆయన అడిగినట్టేనా? వాట్ ఆర్ యు టాకింగ్? నేను 100 అడిగితే ఇవ్వని వ్యక్తి మీరు చందా అడిగితే ఇస్తాడా? ఎందుకు ఇవ్వడు? కాలనీ ప్రెసిడెంట్ ఆయనేగా. నాకు ఆయన దగ్గర నుంచి చందా ఎలా రాబట్టుకోవాలో తెలుసు, కానీ ముందు ఆయన బయటికి రమ్మను. సారీ, నేను పిలవను. ఏ? బయటికి వెళ్ళిన వ్యక్తిని మళ్ళీ నేను బయటికి ఎలా పిలవాలి? నీ అయ్యా టైం అంతా వేస్ట్ చేసావు కదరా, ఇదేదో ముందే చెప్పవచ్చుగా. కోతి మొహం వేసుకొని పదండ్రా. మను, నీకు తెలియదు కానీ నేను చిన్నప్పుడు కోనేరు గట్టు మీద ఉన్న మర్రి చెట్టు దగ్గర ఎక్కువగా ఆడుకునే వాళ్ళం తెలుసా? అవునా? మరి ఆ చెట్టు గురించి నాకు ఇప్పుడు చెప్పలేదేంట్రా? ఇప్పుడు ఆ చెట్టు లేదా? కొట్టేశారా? ఎప్పుడురా? ఆ చెట్టు ఉందని చెప్పే మనకు అమ్మను గారు తీసుకెళ్ళమంటాడు. మనకు రిస్క్ అవసరమా? ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఏమవుతుందో తెలుసు కదా? అవునరా, నేను అంత దూరం ఆలోచించలేదు. అనవసరంగా వాడి దగ్గర నూరిచారా? చెప్పొద్దురా, మనం చెప్పొద్దు. నాకు అర్థమైందిరా, మీరు ఏదో సీక్రెట్ దాస్తున్నారని. వస్తున్నారా? సరే, సర్లే, మీరంటే చిన్ననాటి స్నేహితులు, నాకెందుకు చెప్తారులే. అలా కాదురా మను, నా కాలేజీ విషయం గుర్తొచ్చి చెప్పడానికి తీసుకెళ్ళాడు అంతే. అవునరా, అంతే అంతే. మీ కాలేజ్ సీక్రెట్ అయితే నా దగ్గర ఎందుకు దాస్తారు? నాకేదో కొడుతోంది. నేను వెళ్ళిపోతా. మర్యాదగా చెప్పండి, ఆ మర్రి చెట్టు కదేంటి? ఏ మర్రి చెట్టురా? నా దగ్గర కుప్ప గంతలు వేయొద్దు. నేను ఆ మర్రి చెట్టుని చూసా, దాని చుట్టూ ముళ్ళ కంచె వేస్తున్నారు. ఎందుకేసారో చెప్పండి. చెప్పండ్రా, చెప్పండ్రా. సరే, నాకు అర్థమైంది. మీరు చెప్పరని నాకు అర్థమైపోయింది. గుడ్ బై. ఇక మీకు నాకు దోస్తిన కట్టి ఇవ్వరా? చెప్తాంరా. చెప్పు. ఆ చెట్టు గురించి చెప్తాను, కానీ ఒక కండిషన్. కథ విన్న తరువాత నువ్వు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు. సరే, వెళ్ళని చెప్పు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ద్రాక్షాయిని అనే అమ్మాయికి ద్రాక్ష పళ్ళు తినాలనే కోరిక పుట్టింది. మర్రి చెట్టుకి ద్రాక్ష పళ్ళు కాయవు కదరా, మధ్యలో పళ్ళు లెట్టుకున్న వెంటవా వినవా? సరే చెప్పరా. కోరిక పుట్టగానే చిన్నగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ద్రాక్ష పళ్ళు కావాలి, నాన్న నాకు ద్రాక్ష పళ్ళు కావాలి, నాన్న నాకు ద్రాక్ష పళ్ళు కావాలని ఒకటే మారం చేసింది. వాళ్ళ నాన్న ద్రాక్ష పళ్ళు గాడి గుడ్డులా మూసుకొని లోపలికి వెళ్ళు అని గదిలేశాడు. తీవ్ర మనస్తాపం చెందింది. ఏం చేయాలో తెలియక లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. ఒకటే ఏడ్చింది, తీవ్ర మనస్తాపం చెందింది. అయ్యా, నేను ద్రాక్ష పళ్ళే కదా అడిగాను అని ఏడ్చి 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 ఈ మర్రి చెట్టు దగ్గరికి వచ్చి ఊరేసుకుందిరా, ఊరేసుకుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఈ తొక్కలో కనుక ఎంత బిల్డప్ ఇచ్చారు. సరే, ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఈ రోజు రాత్రి 9 గంటలకు మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. వస్తారు, రాకపోతే మిమ్మల్ని దయ్యమై నేను పీడిస్తా. వద్దురా, నాకు అసలు దేరంటే భయంరా. వద్దురా, అసలు ద్రాక్షానికి కసుదురా. వద్దురా. గుర్తు పెట్టుకోండి, రాత్రి 9 గంటలకు మనం అందరం ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. అంతే.